మీరు కేసీఆర్ గారిని ఇంత మాట్లాడుతున్నారే, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్నంతా కేసీఆర్ లాంటి సీఎం లేరు ఆహా ఓహో అని పొగిడారు కదా. పవన్ కళ్యాణ్ పొగుడుతుంటే మీరు ఇలా తిట్టడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి క్రెడిబిలిటీ లేదు. ఎందుకు లేదంటే ఆయన పవర్ స్టార్ అండి, క్రెడిబిలిటీ లేదు. చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఆయన క్రెడిబిలిటీ లేదు, ఆయనకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు అని చెప్పడానికి ఒకటి ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి మేధావి లేడు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే సమర్థుడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అని చెప్పి నెల రోజుల క్రితం ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినటువంటి వ్యక్తి నిన్నగాక మొన్న అవినీతి ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. అంటే 4 సంవత్సరాల నుండి నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావా? నీ ఒక వ్యక్తిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక పొలిటికల్ లీడర్గా అవినీతి జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నది? ఇవాళ నీకు ఎక్కడికి వెళ్ళి ఏ అస్తం నీ వెనకాల ఏ నాయకుడుండి మాట్లాడిస్తున్నాడు? వివరాలను సేకరించుకుంటే ఆలస్యం ఏంటది కదా, అందుకే వివరాలను సేకరించుకొని మాట్లాడుతుండొచ్చు కదా. ఏది పవన్ కళ్యాణ్ గారు అవినీతి గురించి వివరాలను సేకరించుకొని ఈరోజు మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాలు పడుతుందా? టైం దొరకాలి కదా. మీరు కూడా చెప్పారు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరిగినాయట. దొంగలు పడ్డాక 6 నెలలకు వచ్చి కుక్కలు మరిగితే ఉన్నదంతా ఉడుసుకపోయినాక వచ్చి నువ్వు మరిగితే లాభం ఏంది? నువ్వు మరుగనుంటివి అప్పుడే, సంవత్సరం తర్వాత నువ్వు దోస్తున్నావా అని చెప్పనుంటివి. అంటే వివరాలు దొరకలేదు కదా, ఆధారాలు అవన్నీ ఎందుకు దొరికాయి? ఇవాళ ఎట్లా దొరికినాయి? టైం తీసుకున్నాడు కాబట్టి ఆధారాలు నెల కింద, ఇప్పుడు నెలకి ఇప్పటికే దొరికినాయా నీకు? అంటే నెల రోజుల క్రితం దొరకలేదు, అప్పుడు ఎండింగ్లో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆధారాలు చేతికి వచ్చిండ. అంటే అంత అసమర్థుడివా నువ్వు? అంత అసమర్థుడివా? అంత జ్ఞానం లేని వ్యక్తివా? ఒక్కసారిగా ఆధారాలు చేతికి వచ్చి ఆహా చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత జరుగుతోందా? అదే మాయలోడి సినిమా కాదు కదా. మాయలోడి సినిమా అబ్రకదబ్రా అనగానే ఇటుకెళ్ళి వచ్చేది కదా ఇన్ఫర్మేషను. ఒకరోజు ఇది సినిమా కాదు. సినిమాలలో మాయలోడు సినిమాలో ఏదంటే అది జరిగిపోతుంటుంది కదా, మరి ఆ విధంగా ఇది కాదే. ఇది రాజకీయాలలో రోజు ప్రతి నిమిషం వాచ్ చేయాలి, ప్రతి లీడర్ని వాచ్ చేయాలి, ప్రతి లీడర్ ఏం మాట్లాడుతుండో వాచ్ చేయాలి, ప్రతి లీడర్ ఏం చేస్తుండో వాచ్ చేయాలి, ప్రతి పౌరుడికి ఏం నష్టం జరుగుతుంది, ప్రతి వ్యక్తికి ఏం జరుగుతుంది, అవన్నీ వాచ్ చేసినప్పుడే పొలిటికల్గా లైవ్లో ఉంటాం. ప్రజల మధ్యన ఉంటేనే మనం లైవ్లో ఉంటాం. 6 నెలలు సినిమాలు తీసుకొని ఒక్కరోజు మీడియా ముందుకు వచ్చి పోతే రాజకీయాలలో ఉండం మనం. ముఖ్యమంత్రి గారు ఇలా మీరు ఒక విషయం చెప్తా, నేను అమరావతిలో 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసిండు ఆయన. దాదాపుగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు దానికి జోడించారు. అంటే అటవీ భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, పరంభూములు కావచ్చు. దాదాపు 56,000 ఎకరాలు అమరావతిలో గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. ఇవాళ రైతులకు 7,000 ఎకరాలు ప్లాటింగ్ చేసి ఇస్తున్నారు. 7,000 ఎకరాలు పోతే ఇంకా మిగిలిన 49,000 ఎకరాలు. 49,000 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం కనుక ఒక 20,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చి డెవలప్ చేసి ఉంటే రైతుల ప్లాట్లకి ఒక మంచి మార్కెట్ వచ్చేది. మిగతా 49,000 ఎకరాలలో 100 ఫీట్ల రోడ్ల దాదాపు 200 ఫీట్లు 300 ఫీట్లు పెద్ద రోడ్లు ఇచ్చేసి ప్రపంచంలో నంబర్ 1 సిటీగా ప్లాన్ చేసుకొని శానిటేషను, పార్కులు ఎస్టాబ్లిష్ చేసి హైకోర్టు, సెక్రటరియటు, అధికారుల బిల్డింగ్లు, అసెంబ్లీ ఇవన్నీ పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చుంటే ప్రభుత్వం అక్కడ 2 లక్షల కోట్లు అప్పు చేసినా పరగకూడదు. అక్కడ ఉన్నటువంటి భూమిని అంటే విలువ పెరిగిపోతుంది. ఒక 10,000 ఎకరాలు కనుక అమ్మగలిగితే అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వగలిగితే 2 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ పడతాయి. రూపాయి అప్పు లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రన్ చేసుకోవచ్చు. మరి అప్పు చేసింది కదా ఇప్పుడు 2 లక్షల కోట్లు. అంటే అక్కడ మోడీ గారు సహకరించట్లేదు. ఇప్పుడు ఏదైతే బిల్లు